వాడు ఎప్పుడు కూడా దేవుని రాజ్యానికి పాత్రుడు కాదు. దేవుని రాజ్యానికి మనం పాత్రులుగా ఉండాలి. మనము ముందుకే చూడాలి, ముందుకే సాగి వెళ్ళిపోవాలి. అటువంటి కృప, అటువంటి ఆసక్తి దేవుడు మరి ఆసక్తి మన చర్చ్కి మనందరికీ కూడా దయచేయగాక. అంత మాత్రమే కాదు, దేవుని రాజ్యం గురించి యేసు ప్రభు చెప్పారు కదా. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 37వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అవన్నీ అంటే అవసరమయ్యే ఆహారము, వస్త్రము, ఇక ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా అనుగ్రహించబడతాయని. ఇవి కూడా రెండింటిలోనే ఉంటాయి మన బైబిల్లో. యేసు ప్రభు అనే మాటలు కాబట్టి మీరు దేవుని రాజ్యమును మొదట వెతకండి, దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతకండి. As a reward and result of it, all these things shall be added unto you. ఎప్పుడైతే మొదట దేవుని రాజ్యము నీతిని మీరు వెతుకుతారో మీకు కావలసినవన్నీ కూడా, అవసరం అయినవి అన్నీ కూడా మీకు అనుగ్రహింపబడును అని తెలుగు బైబిల్లో మనం చదువుతాం. రైట్. మరి డాక్టర్ గారు, పృథ్వీ గారు ఆఫీన్స్ వాళ్ళకి సమర్పించబడిన తర్వాత ప్రేయర్లో ఒక రిక్వెస్ట్ చెప్పారు కదా, అవసరాన్ని తీర్చబడాలంటే మొదట దేవుని రాజ్యంలో దేవుని నీతిని వెతకాలి. అవసరాన్ని ఇప్పుడు దేవుడే తీరుస్తాడు. ఎన్ని అవసరాలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని శోధనలు వచ్చినా, మరి నాగడి మీద చేయి వేసినటువంటి ఒక వ్యవసాయకుని వలె, ఒక అనివార్య వలె ముందుకే చూస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. నేను తిరిగి చూడటానికి వీలేదని ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. అదొక ఎంకరేజ్మెంట్ గాను, ఒక రిమైండర్ గాను మొట్టమొదటి విషయం చూస్తున్నాం. రెండవ విషయం ఏంటంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 3:38. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి నేను చేయించున్నాను, వెనుక ఉన్నవి మనిషి లక్ష్యపెట్టగా ముందున్న వాటి కొరకై వేగిర పడుచు బైబిల్లో సహోదరులు అనగా విశ్వాసులను ఉద్దేశించి చెప్పబడింది. ఇక్కడ సహోదరులు అంటే ఓన్లీ మెన్, బ్రదర్స్ అని మాత్రమే కాదు. ఓల్డ్ ఇంగ్లీష్ లో బ్రదర్, సహోదరులను ఉద్దేశించి రాయబడినటువంటి చెప్పబడినటువంటి విషయం. పౌలు భక్తుడు తన జీవితంలో నుండి ఒక సత్యాన్ని నేర్పిస్తున్నాడు. అలాగే ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. అదేమిటంటే, నేను ఇదివరకే అంటే ఇప్పటికే నేను సాధించానని, సంపూర్తిగా మరిని నెరవేర్చానని అనుకోవట్లేదు. నేను ఇదివరకే పట్టుకుని తలంచుకోను అది నేను అనుకోవట్లేదు. కానీ ఏం చేస్తున్నానంటే ఒకటి చేస్తున్నాను. అదేమిటంటే, వెనుక ఉన్నవి అనగా గతాన్ని మర్చిపోయి వాటిని నిర్లక్ష్యం చేసి ముందున్న వాటి కొరకై వేగిర పడుచు సాగిపోతున్నాను అనే భావం అర్థం వచ్చినట్లుగా అక్కడ మనం చదువుతున్నాం. కనుక ఈ ప్రారంభ వార్షికోత్సవం ముందు మరి రాష్ట్ర చర్చ్ కాపరి గారు, మరి కుటుంబం, మరియు చేయవలసిన మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది, గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, మరి గత సంవత్సరం దేవుని కృపలో ఆయన రెక్కల చాటున ఇంతవరకు దేవుడు నడిపించాడు. ఇక ముందు కూడా మరి ముందున్న వాటిని చూస్తూ మరి వాటి కొరకై వేగిర పడుతూ we must go forward. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలిచిపోకుండా అంటే ఆగిపోకుండా మరి ముందున్న వాటి కొరకై వేగిర పడుతూ కంటిన్యూస్గా నిరంతరము ముందుకి వెళ్ళిపోవాలి. లాస్ట్ 1 year సంఘము ఎన్ని పరిస్థితులు వెళ్ళిందో, లేక సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఏవైనా ఉండొచ్చు, కొదువులు ఏవైనా ఉండొచ్చు, మరి వాటిని పట్టించుకోకుండా చర్చికి చాలా ట్యాక్సెస్ ఉంటాయి ప్రతి స్థానిక సంఘానికి. సహజంగా మనకు తెలిసింది ఏంటంటే, సంఘంలో బయట నుండి వెలుపల నుండి వచ్చే
దాడులు కొన్ని ఉంటాయి. ఎక్స్టర్నల్ అటాక్స్, బాహ్యం బయట నుండి వచ్చేవి కొన్ని ఉంటాయి. సెకండ్ ఇంటర్నల్, లోపల నుండి, సమాజంలో నుండి, లోకల్ చర్చల నుండి కొన్ని నిరుత్సాహములు కానీ, ఆటంకములు కానీ, సమస్యలు కానీ వస్తూనే ఉంటాయి. కనుక అది ఎక్స్టర్నల్ అయినా, ఇంటర్నల్ అయినా, లోపల నుండి వచ్చిన సమస్యలైనా, బయట నుండి వస్తున్న సమస్యలు, ఆటంకాలు, నిరుత్సాహములు ఏవైనప్పటికీ కూడా ఈరోజు పౌలు జీవితం ద్వారా నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే, పౌలు వలె, అపోస్తున్నటువంటి పౌలు వలె అందరికీ అపోస్తుల పౌలు అంటే చాలా ఇష్టం కదా. అపోస్తుల పౌలు అంటే గొప్ప సేవకుడు కనుక అపోస్తుల పౌలు అంటే చాలా చాలా ఇష్టం. కనుక ఆయన ఇష్టపడడం తప్పులేదు, కానీ ఆయన కూడా కొంచెం ఇంపేర్ చేద్దాం. ఏ విషయం అంటే మునుపటి వాటిని మర్చిపోయి వెనుక ఉన్న వాటిని మర్చి వాటిని లక్ష్యపెట్టగా ముందున్న వాటి వరకే అపోస్తుల పౌలు వలె ముందుకి పెట్టుకున్నాం. హల్లెలూయా. మనకి హెబ్రీ పత్రిక 12:2 రాయబడినట్టుగా, హెబ్రీ పత్రిక హీబ్రూస్ చాప్టర్ 4:2 ఏమని రాయబడింది? మీరు మన విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు ఇంకేం చేయాలి? ఓపికతో పరుగు పందెము పరిగెత్తాలి. పందెములో ఓపికతో పరిగెత్తుతాం. మన విశ్వాసములకు కర్త ప్రభువైన యేసుక్రీస్తే కదా. మన విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడు, ముందుకు నడిపించేవాడు ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఆయన వైపు చూచుచు ఈరోజు ఈ ప్రథమ వార్షికోత్సవం సెలబ్రేషన్లో మన ఫోకస్ ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఉంచాలి. పేతురు నీటి మీద నడిచినటువంటి ఏకైక మనుషులేమో, యేసు ప్రభు తర్వాత నీటి మీద నడిచినటువంటి వాడు. కానీ ప్రభు వైపు చూచినంత సేపు కూడా, అంతకాలము వాళ్ళ అన్ని నిమిషాలు క్షణాలు ఏమైనప్పటికీ కూడా మరి యేసు వైపు చూసినంతసేపు కూడా పేతురు నీటి మీద ప్రభు మాటలు బట్టి మునిగిపోకుండా చాలా అద్భుతంగా నడవగలిగారు. కానీ కొంతసేపు తర్వాత గాలిని, కెరటాలను, వాటిని పేతురు చూసినప్పుడు, లేకపోతే పేతురు యొక్క దృష్టి యేసు మీద నుండి బయటకి పరిస్థితుల మీద, సృష్టి మీదకి ఎప్పుడైతే వెళ్ళిందో పేతురు మునిగిపోసాగాడు కదా. ఏ నీటి మీద అయితే మహా అద్భుతంగా పేతురు నడగలిగాడో అదే నీటిలో పేతురు మునిగిపోగలిగాడు. మూల కారణం ఏంటంటే పేతురు యొక్క దృష్టి యేసు ప్రభు మీద నుండి గాలి మీదకి, కెరటాల మీదకి, సముద్రం మీదకి తిప్పివేశాడు. కనుక దాని ద్వారా మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఇక్కడ మరి యేసు వైపు చూస్తూ ముందుకి ఈ చర్చ్ వెళ్ళవలసినది. దేవునికి అద్భుతమైన గ్రేట్ ఫ్యూచర్ ఈ సంఘానికి, మరి ఈ ఎమిరేట్కి ఉన్నది. కానీ సంఘము అసలుకి మన సంఘం ప్రతి ఒక్కరు, ప్రతి కుటుంబం, ప్రతి విశ్వాసి, మరి దైవజనుడు, అభిషేకుడు రెవరెండ్ కళ్యాణ పాస్టర్ గారు ఇక్కడ మనందరం కూడా ఎవరైనా చూడాలి. అదే డాక్టర్ పృథ్వీ గారు అయితే ఆయన ఏదో స్కూల్లో మాస్టర్ లాగా కర్రట్టుకుని చెప్పినట్టుగా అడిగారు. నేను ఆవేదన పాస్టర్ గారు ఆవేదన అడగలేదు. ఎవరైనా చూడాలి, ఎవరైనా చూడాలి, రాష్ట్రీయ వచ్చి ఎవరైనా చూడాలి. 2వ సంవత్సరంలో అడుగు పడుతున్నటువంటి ఈ సంఘం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు, యేసు వైపు చూస్తూ పరిగెత్తాలి. ఆమేన్. హల్లెలూయా. 3వ మాట, ఆఖరి మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం నుండి 58వ వచనం వరకు. ఫస్ట్ కొరింథీయుస్ చాప్టర్ 15 వర్స్ 57 and 58. అమ్మా, మూలముగా ఆమేన్. కాగా నా ప్రియ సహోదరులారా, నీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను, కదలని వారును ఎప్పటికీ. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ
ఒకటో కొరింథీ 15వ అధ్యాయం 57, 58 వచనం రెండు కదా. 57వ వచనం ఏమిటంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఫస్ట్ యానివర్సరీలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ రాష్ట్రమ చర్చ్కి జయము అనుగ్రహించి ఉన్నారు. ఆమేన్. జయం అనుగ్రహించిన అద్భుతమైన సాక్ష్యాలు కూడా ఉన్నాం. మరి అనేకమైనటువంటి సాక్ష్యాలు, అనుభవాలు, సంఘటనలు చర్చలో వాణిలో దేవుడు అనుగ్రహించారు. జయం అనుగ్రహించారు. ఇయర్ సంవత్సరం అంతా కూడా దేవుడు జయము అనుగ్రహించిన దాన్ని బట్టి దేవుడికి స్తోత్రం చెల్లిస్తూ పాస్టర్ గారు వారి కుటుంబ సమేతంగా కోటి 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 స్తోత్రములు అనే మాట పాడారు కదా. ఎందుకంటే ప్రభువు యేసుక్రీస్తు వారు జయం అనుగ్రహించారు. యానివర్సరీ ఎందుకు ఏర్పాటు చేశారంటే, మరి జయం అనుగ్రహించినటువంటి మన ప్రభువు యేసుక్రీస్తు వారికి స్తోత్రములు చెల్లించడానికి, కృతజ్ఞతలు చెల్లించడానికి ఈ విధంగా మనందరినీ ఆహ్వానించి ఈ విధంగా గ్రేట్ సెలబ్రేషన్ చేస్తూ థ్యాంక్స్ గివింగ్ ఏర్పాటు చేశారు. అది మొట్టమొదటి కాదు. రెండవది ఏంటంటే, అపోస్తలుడు పౌలు ఆ సంఘానికి, కొరింథీ సంఘానికి రాస్తూ, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ఏంటి, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. తెలుసుకోండి, గ్రహించండి, గుర్తించండి, అని ఎరిగి స్థిరంగా ఉండండి. మరి సంచలమైనటువంటి వారిగా కాకుండా కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. అమ్మయ్య, ఒక సంవత్సరం అయిపోయింది, సెకండ్ ఇయర్లో ప్రవేశిస్తున్నాం, ఆసక్తులు తగ్గిపోవడానికి లేదు. ఇంకా ఇంకా ఎక్కువగా దేవుడు స్థిరంగా ఉండాలి. కమిట్మెంట్లో ఇంకా డబుల్ కమిట్మెంట్ కలిగి ఉండాలి. స్థిరంగా డెడికేషన్ కలిగి సమర్పణలో ప్రభు యొక్క కార్యం అనగా సువార్త ప్రకటన, చర్చ్లో సంఘ కార్యక్రమాలు కానీ, సంఘం ద్వారా బయట సువార్త ప్రకటన, మరి క్యాంప్స్ విజిటేషన్ కానీ, బైబిల్ స్టడీస్ కానీ, ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ప్రభు కార్య అభివృద్ధి ఎందు మరి ఆసక్తి కలిగి ఉండండి. ఆసక్తి కలిగి ఉండండి. ఈ 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, ఈ 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ప్రప్రథమంగా యేసు ప్రభు అనే పునరుత్థానం గురించి రాయబడింది. మొదటి 3, 4, 5 వచనాలు మనం చదువుతాం. యేసు ప్రభు అనే రెజరెక్షన్ గురించి చదువుతాం. తర్వాత ఇంకేమిటంటే, మరి యేసు ప్రభు పునరుత్థానాన్ని నమ్మనటువంటి వారి గురించి వారికి విపులంగా రాయబడింది. యేసు ప్రభు వారు ప్రథమ ఫలం అయినాడని మనం చదువుతాం. ఇంకా ఈ 15వ అధ్యాయం ఏం చదువుతామంటే, మరణము ముందు విరవబడింది, యేసు ప్రభు దేశీయులుగా తిరిగి లేచాడని చదువుతాం. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారి 2వ రాత్రిలో కన్ను రెప్పబడ్డాడు, కన్ను మూసి తిరిగి చేశాడు. మరి విశ్వాసులు, ప్రభువులు విశ్వాసులు మార్పు చెంది దేవుని మహిమలో చేర్చబడతారు అని కూడా మనం చదువుతాం. మరణము ముళ్ళును యేసు ప్రభు విరిచాడని చదువుతాం. ఈ విధంగా ఇది పెద్ద అధ్యాయం, 58 వచనాలు ఉన్నాయి. ఇందులో యేసు ప్రభు యొక్క పునరుత్థానం గురించి ప్రారంభించబడి, పునరుత్థానం అనేది ఉన్నది. రెసరెక్షన్ ఆఫ్ ద డెడ్, మృతులు పునరుత్థానం ఉన్నది. కొంతమంది జీవ పునరుత్థానానికి, మరికొందరు మరణ పునరుత్థానానికి వేరు చేయబడతారు. యేసు ప్రభు వారి 2వ రాకడ గురించి రాయబడింది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు 2వ రాకడలో మన మానవులందరూ మహిమ శరీరం కాల్చి కనురెప్పపాటులో ఆయన మహిమలో ఉంటామని రాయబడింది. ఇవన్నీ చెప్పిన తర్వాత మరి చివరికి, కాగా నా ప్రియ సహోదరులారా, మీరు ప్రయాసపడుతున్నారు, దేవుడి కొరకు ప్రయాసపడుతున్నారు, దేవుని సేవ కొరకు ప్రయాసపడుతున్నారు, దేవుని కార్యాభివృద్ధి కొరకు ఎంతో ప్రయాసపడ్డారు. ఇక్కడికి ఆఫ్ చేయొద్దు, ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టద్దు, ఇక్కడి నుంచి రెస్ట్ తీసుకోవద్దు. మీ ప్రయాసము ప్రభువునందు మరి ఫలం ఇస్తుంది, విషయంగా ఇస్తుంది. కనుక మీరు ఏం చేస్తారంటే, మీరు స్థిరంగా ఉండాలి, కలలు వారిగా ఉండాలి. మరి ఎక్కువ ఆసక్తి కలిగి ఎప్పటికీ లాస్ట్ 1 year ఏ విధంగా ఆసక్తి కలిగి ఉన్నారో, మరి 2వ సంవత్సరం నడిపినటువంటి సెకండ్ ఇయర్లో కూడా
ఇంకా ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని పరిచయం చేయడం విషయంలో, దేవుని ఆలోచించే విషయంలో, దేవుని సంఘం కొరకు నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ప్రయాసపడే విషయంలో అలసిపోవడానికి వీల్లేదు. అలసిపోవడానికి వీల్లేదు. ఈ సంవత్సరం విశ్రాంతి తీసుకుంటారండి, ఇంకెవరైనా తీసుకుని వెళ్ళండి మరి అని చెప్పడానికి వీల్లేదు. విశ్వాసులు ఏం చేయాలి? ఎప్పటికీ కూడా ఆసక్తి కలిగి ఉండాలి. రెండవ సంవత్సరంలో ఇంకా ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే ఎందుకు ఆసక్తి కలిగి ఉండాలంటే రోమాపత్రిక 12:11 ఆసక్తి గురించి ఆ సంఘానికి వ్రాయబడింది. రోమాపత్రిక 12:11 ఏమంటే ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మను తీవ్రత గలవారై ప్రభువుని సేవించుని. ఆసక్తి విషయంలో చురుకుగా ఉండాలి, మందంగా ఉండడానికి వీల్లేదు. ఆసక్తి విషయంలో మందంగా ఉండడానికి, లేజీగా ఉండడానికి వీల్లేదు, కానీ చురుకుగా ఉండాలి, చలాకీగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆసక్తి విషయంలో చురుకుగా ఉండాలి, తీవ్రత కలిగి ఉండాలి. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ లో మరి ప్రతి బ్రాంచ్ లో కూడా ఆత్మయందు తీవ్రత కలిగినటువంటి సోదరి సహోదరులు ఉండటం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. లేకపోతే ఈ పరిచర్య మరి ఆంటీగా చెప్పినట్లుగా మరి ఎడారి ప్రదేశంలో అందరూ కూడా ఇది నా మాట, ఆంటీ గారు ఎడారి ప్రదేశంలో కేవలం డబ్బు సంపాదన కోసం, తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించి మ్యాక్సిమం ఎంజాయ్ చేయడం కోసం వచ్చినటువంటి మన హిందూ ప్రజల మధ్య, భారతీయుల మధ్య సేవ చేయడం అనేది సులువైనది కాదు. కానీ ఆత్మయందు తీవ్రత కలిగినటువంటి సోదరి సహోదరులు మన షాదీ చర్చలు కానీ, మరి ఉమ్మలపై చర్చలు కానీ, మరి ఇక్కడ రాష్ట్రీయ చర్చలు కానీ, అదేవిధంగా దుబాయ్ చర్చిలో, ముస్తఫా చర్చిలో, ఇంకా ప్రతి బ్రాంచ్లో కూడా ఉండేది బట్టి ఈ పరిచర్య, ఈ సేవ ఈ విధంగా ముందుకు సాగుతుంది, వైభవంగా నడిపించబడుతూ ఉన్నది. కనుక ప్రియమైన రాష్ట్రీయ చర్చ్ ఆసక్తి విషయంలో డెవలప్ ఉండడానికి వీలట. అలసిపోయారండి, రాష్ట్రీయ పార్టీలను తెగాడేస్తున్నారు, ప్రతి చోట నన్ను తీసి తిప్పేశారు. లేకపోతే మేము ఎక్కువ ఇచ్చాం ఈ మినిస్ట్రీ కోసం, లేకపోతే మేమే ఎక్కువ కష్టపడ్డాం, శ్రమపడ్డాం, కలిగిపోయాం, బతిపడ్డాం. ఈ సంవత్సరం కొంచెం పక్క తప్పుకోవాలనుకుంటున్నాం, వేరే వాళ్ళు చేద్దాం అని కొన్ని చర్చస్ లో ఆనందంగా ఉంటారు. కానీ మన మినిస్టర్లు ఆనందంగా ఉండడానికి వీలు లేదు. ఆసక్తి విషయంలో చురుకుగా ఉండాలి, ఆమె సమర్పణ కలిగి ఉండాలి, ఆత్మయందు తీవ్రత గలవారై ఉండవలసి. మరొక ఆఖరి వచనం చెప్పి నేను ముగిస్తున్నాను. మరి రోమేయులకు రాసిన పత్రిక 14:19 కాబట్టి సమాధానము పరస్పర క్షేమాభివృద్ధిని కలిగజేయు వాటినే ఆసక్తి కలిగి ఉండటం ఒకవేళ. ఆ ఆసక్తిలో చిన్న మెలిక ఏంటంటే అది పరస్పర క్షేమాభివృద్ధిని కలిగజేయు ఆసక్తి కలిగి ఉండాలి. నాకు ఎలా కొంతమంది ఉంటారు కొన్ని చోట్ల, నాకు ఎలా చేయాలనిపిస్తుంది, నాకు ఎలాగే ప్రేరణ చేస్తుంది, ఇలాగే చేసేస్తాను అనుకుంటా. ఆ విధంగా ఇంకా ఆసక్తి ఏ విధంగా ఉండాలంటే పరస్పర క్షేమాభివృద్ధిని కలిగజేసినట్టుగా ఉండాలి. పరస్పర అంటే మనకి, ఎదుటివారికి, అందరికీ కూడా క్షేమాభివృద్ధిని కలిగజేసినట్టుగా, అందరికీ మేలుకరంగా ఉండాలి, అందరికీ ప్రయోజనకరంగా ఉండాలి. ఎవరికో కొంతమందికి మాత్రమే కాదు, వన్ సైడ్ బెనిఫిట్ అండ్ బ్లెస్సింగ్ మాత్రమే కాదు, అందరికీ పరస్పర క్షేమాభివృద్ధిని కలిగజేసే అటువంటి ఆసక్తి కలిగి ఉండాలి. అటువంటి ఆసక్తి మనం వెంబడించాలట. ఆమేన్, హల్లెలూయా. సంఘాల్లో, స్థానిక సంఘంలో మరి 2 గ్రూప్స్ 3 గ్రూప్స్ ఉండడం కామన్. చాలా చర్చెస్ లో 2-3 గుంపులు ఉంటాయి, అవునే కదా? 2-3 గుంపులు ఉంటాయి. ఆ గుంపు ఒకటి కోరుకుంటుంది, ఈ గుంపు మరొకటి కోరుకుంటారు. ఈ 2 గుంపులు ఏం చేస్తారని గోడ మీద మరొకటి ఉంటుంది, అవును కదా? కనుక ఆ విధమైనటువంటి
కాదు, కానీ అన్ని సంఘాల్లో ఉండవు. అంటే మన సంఘం ఆ విధంగా కాదు, మనకి ఇండియా దేశంలో కూడా కొన్ని కొన్ని ఉంటాయి. అటువంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆసక్తి. ఒక పాస్టర్ గారు చెప్పారు, ఆసక్తి ఏంటంటే కేవలం చర్చ్ బిల్డింగ్ కట్టేసుకున్న తర్వాత ఏ పెయింట్ వేయాలి, ఆ రంగు విషయంలో ఏ పెయింట్ వేయాలి, పెయింట్ సెలక్షన్ విషయంలో, పెయింట్ కలర్ సెలక్షన్ విషయంలో గుంపులుగా విడిపోయి రకరకాల సమస్యలు తెచ్చుకున్నటువంటి సంఘాలు ఉంటాయి. కానీ పరస్పర క్షేమాభివృద్ధి కలిగినట్టుగా ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తి విషయంలో మనంగా చురుకుగా ఉండాలి. మన ఆసక్తి ఏ విధంగా ఉండాలంటే మరి ఏ విధంగా ఉండాలి? పరస్పర క్షేమాభివృద్ధి కలిగినట్టుగా కనుక ఈ విధంగా ఈ స్పెషల్ గ్రీటింగ్ చెప్పడానికి చిన్నటువంటి పాస్టర్ గారి ధన్యవాదాలు చెల్లిస్తూ రెండవ సంవత్సరంలో అడుగుపెట్టి మొదటి సంవత్సరంలో దేవుడు చేయమనిపించినట్టుగా రెండవ సంవత్సరంలో రెట్టింపు ప్రోగ్రామిస్తూ స్థానిక సంఘానికి మరియు సంఘానికి విజయం గ్రహించాలని, దేవుని నామమునకు మహిమ కలగాలని, సంఘంలో విశ్వాసులకు అభివృద్ధి కలగాలని, మరియు అనేక మంది క్రైస్తవేతరులు, నామకార్థ క్రైస్తవులు, మన హిందూ దేశస్తులు క్రీస్తుకు వచ్చినటువంటి సువార్తమానం వినాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ అందరితో ముగిస్తున్నాను. దేవుడితో మాట